న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియా దిగ్గజం మెటా చుట్టూ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన ఘటనపై ఇప్పటికే వివరణ ఇచ్చిన మెటా దీనిని టెక్నికల్ ఎర్రర్ గా పేర్కొంటూ క్షమాపణలు చెప్పింది. అనంతరం వీడియోను పునరుద్ధరించింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా మెటా పనితీరు, ఆల్గోరిథంల నిర్ణయాలపై మరిన్ని వివరాలు కోరుతోంది. ఈ క్రమంలో మెటా గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్ జోయల్ కప్లాన్ ను కేంద్రం మరోసారి వివరణ కోసం పిలిచింది. వారం రోజుల్లోనే ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇవాళ జరిగే సమావేశానికి ఇన్స్టాగ్రామ్ టెక్నికల్ టీం ప్రతినిధులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మెటా ఆల్గోరిథంలు ఎలా పనిచేస్తున్నాయి, ఏ కంటెంట్ తొలగించాలనే నిర్ణయం ఎలా తీసుకుంటున్నారు, ప్రముఖ వ్యక్తుల ఖాతాలకు ఎలాంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి అనే అంశాలపై కేంద్రం వివరణ కోరే అవకాశం ఉంది. అలాగే ప్రధాని వీడియో తొలగింపునకు కారణమైన టెక్నికల్ గ్లిచ్ పై మెటా నుంచి లిఖిత పూర్వక వివరణ, క్షమాపణ కోరనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై పార్లమెంట్ సమాచార సాంకేతిక వ్యవహారాల కమిటీ కూడా మెటా ప్రతినిధులను ప్రశ్నించింది. మెటా అధికారులు వీడియో తొలగింపుపై క్షమాపణలు తెలిపారు. అయితే కేవలం క్షమాపణలు చెప్పడం సరిపోదని, ఇలాంటి నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహిస్తారనే అంశంపై స్పష్టత అవసరమని కమిటీ సభ్యులు ప్రశ్నించారు.